నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించు నాన్న. నేను మీకు భారంగా ఉండదలుచుకోలేదు. వెళ్ళొస్తానమ్మా. ఈ మేనేజ్మెంట్ స్టడీస్ చేసే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది నీకు కొంచెం కూడా లేదు. 25 లక్షలు కొమ్మరిచ్చిన సీటు దొరకని ఈ కాలేజీలో ఒక ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ వి నీకు సీట్ ఇచ్చారంటే అది ఆయన తప్పు. ఏం చూస్తున్నావు? ఇది నీ అర్హతకి ఇచ్చిన సీట్ అనుకుంటున్నావా? నో, ఇది మిస్టర్ రామచంద్ర, ఈ కాలేజీ ఫౌండర్ పెట్టిన బిట్ సార్. సెలక్షన్ కమిటీలో నేను ఉన్నాను. చివరికి ఒకే ఒక్క సీట్ మిగిలింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసి తన చుట్టాల అబ్బాయికి ఆ సీట్ ఇమ్మన్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోన్ చేసినప్పటికీ ఆయన మాట లెక్క పెట్టకుండా లక్ష్యంతో వచ్చిన ఒక పేద విద్యార్థిని ఎంకరేజ్ చేయడం కోసం ఆ సీట్ నీకు ఇచ్చారు. ఆ మర్యాద కూడా కాపాడుకోవడం నీకు తెలియలేదు. నాన్ సెన్స్. నా తెలివితేటల వల్లే నాకు సీట్ వచ్చింది అనుకునేవాడిని. ప్రొఫెసర్ చెప్పిన తర్వాతే నాకు నిజం తెలిసింది. కాలేజీలో సీట్ ఇవ్వడం మాత్రమే కాకుండా హాస్టల్లో ఉండటానికి చోటిచ్చి అన్నం పెట్టి ఆకలి తీర్చి తండ్రి కన్నా ఎక్కువగా నన్ను ఆదరించారు. రియలీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. వారిని కలవడం నిజంగా నీ అదృష్టం. అంత పేద కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద కాలేజీలో సీట్ సంపాదించి ఏ లక్ష్యం కోసం అయితే ఊరి నుంచి వచ్చావు ఆ లక్ష్యాన్ని మర్చిపోవడం ఏమిటి? ఏది మర్చిపోయినా మర్చిపోవచ్చు. ఒక స్టూడెంట్ పరీక్షని మర్చిపోవచ్చా? ఎంత పెద్ద మనిషి. నువ్వు బాగా చదివి పాస్ అవుతావని నమ్మకంతోనే కదా నీకు సీట్ ఇచ్చాడు. అది తప్పని నేను తెలుసుకున్నాను. వారికి నా మీద ఉన్న నమ్మకం కాపాడడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధమయ్యాను. కానీ నేను పుస్తకం తెరిస్తే అందులో తన మొహమే కనపడేది. నా కాలేజీకి వెళ్లాలన్న ఇంట్రెస్ట్ కన్నా తండ్రి చూడ్డానికి వెళ్లాలన్న ఇంట్రెస్టే ఎక్కువగా ఉండేది. ప్రేమలో పడి నా లక్ష్యానికి దూరం అవుతానేమోనని భయం వేసింది. చైర్మన్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడడం కోసం నా ప్రేమకు స్వస్తి చెప్పాలనుకున్నాను. చేసిన తప్పుకు వారిని క్షమాపణ అడగాలని వెళ్ళాను. ఏమిటి నువ్వు అనేది? ప్రేమ వల్ల లక్ష్యం దూరం అవుతుందా? ఫులిష్నెస్. ప్రేమ వల్ల లక్ష్యం నెరవేరుతుంది. ప్రేమ వల్ల కొందరు జీవితాలు చెదిరిపోయి ఉండొచ్చు, కానీ అదే ప్రేమ ఎంతో మంది జీవితాలకు పునాదయింది. సి, ప్రేమ ఒక గ్రేట్ ఎనర్జీ. సవ్యంగా ఉపయోగిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఒక ఎగ్జామ్ మిస్ అయినందుకే ప్రేమను మర్చిపోతానంటున్నావు. ప్రేమనంత తేలిగ్గా మర్చిపోలేము. అలా మర్చిపోతే అది నిజమైన ప్రేమ కాదు. నో సార్, నేను తన్ని నిజంగానే ప్రేమిస్తున్నాను. నువ్వు తను ప్రేమించింది నిజమైతే అది నీ చదువుకి లక్ష్యానికి సహకరిస్తుంది. కమాన్, గో అహెడ్. గిల్ పాపు మేరా గిల్ పాపు, చెట్టు మీద మేరా గిల్ పాపు, గిల్మా గిల్పి సలమాలిక మేరీ సలపి గిలపా. నా రోజా ఎలా తీసుకోవాలో నాకు తెలుసు. రే, నేను నీళ్లు పోస్తుంటే నువ్వు ఆపుతున్నావు. ఊరంతా రోజా చెట్టుకు నీళ్లు పోస్తుంటే నువ్వు ఆపగలవా? దాని పేరు లవ్ కాదురా, లొల్లు. Top 10 colleges 1998. NCE, National Council for Education, is extremely happy to welcome you all for this function. Our organization has been engaged in encouraging education and education institutes for the last so many years by selecting top 10 colleges of India every year and rewarding them. We proudly and heartily welcome our Minister for Education, Shri Yashpal Sharma ji, for having graciously agreed to preside over this August function. Now, the Honorable Minister will give away the prizes. Number 10 position this year has been bagged by Symbiosis College of Management, Mumbai. The principal of their college is now accepting the award from the Honorable Minister. Give him a big hand, ladies and gentlemen. The college placed 9th this year is Indian Institute of Medical Sciences, Bangalore.
colleges up to position number 8 have already received their awards. Now the college selected the second best in India is LB Gupta College of Business Administration, Mumbai. The college selected as number 1 is Ramachandra Institute of Management Studies, Mumbai. तुझे पसंद है? Yes, very pretty. Coming forward to take the second prize is the illustrious son of Mr. L.B. Gupta, Mr. Rajesh Gupta. Mr. Rajesh Gupta is a promising young businessman who has got advanced management degree from the United States. He is now ably managing the whole Gupta group of industries and is fast becoming a leading figure in the Indian business scene. Dual future. Thank you. And now, to accept the first prize on behalf of Ramachandra Institute of Management Studies, Mumbai, is Roja, the daughter of Sri Ramachandra. We request Miss Roja to kindly come onto the stage and accept the prize. कैसी हो बेटी? I'm fine. What a beautiful girl. मेरी बहू होने की काबिलियत इस लड़की में है। रामचंद्र की सारी जायदाद की इकलौती वारिस है। ये संबंध हम कर लें तो दूसरे नंबर का कॉलेज मेरा है, पहले नंबर का कॉलेज मेरे बेटे का हो जाएगा। And now, may we request the founder of L.B. Gupta College of Business Administration, Mr. L.B. Gupta, to please come onto the stage. And now may we call upon the stage the founder of Ramachandra Institute of Management Studies, Mr. Ramachandra. We are really fortunate to have these two stalwarts here with us. These two great sons of India have been responsible to take education to every nook and corner of our country. NCE is proud to honor them today for their achievements. We are confident that the future of the next generation is placed in a safe pair of hands. పదకొండు కొట్టేసింది, ఇంకా డైనా రాలేదు. Damn it, dirty girl. What a shame. ఓ డియర్ డయానా, వచ్చావా? ఆ మ్యాథ్రిస్ గారు నీతో ఏమైనా మాట్లాడా? నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాడి పక్కకే రావట్లేదు. నువ్వు నాకు దొరకటం వాడికి నచ్చలేదు అనుకుంటాను. నో, మ్యాథ్రిస్ ఇస్ గ్రేట్. అతని మూలంగానే మీరు నాకు పరిచయం అయ్యారు. ఏంటదే? అందుకని అతన్ని పాస్ చేయాలి. అయ్యో, వాడికి వాతలు పెట్టిన చదువు వచ్చేసావుదే, వాడిని నన్ను ఎలా పాస్ చేయమంటావు? అతను చదువుకుపోయినా అతన్ని పాస్ చేసి తీరాలి, లేదా నన్ను మర్చిపోండి. అయ్యో డయానా, ఐ లవ్ యూ. వాడు ఏమడిగినా నేను చేస్తాను. అబ్బో, వాడు చదవక్కర్లేదు, పాస్ మార్క్ పడేస్తాను. వాడు కాలేజీకి రావక్కర్లేదు, అటెండెన్స్ వేస్తాను. వాడు ఏమడిగినా ఇస్తాను, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టదు. డార్లింగ్. సార్, రారా మ్యాథిస్. రండి మ్యాథిస్ గారు, కూర్చోండి సార్. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్, ఎలా కూర్చోండి? నో, ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో ఫస్ట్ గ్రేడ్ లో పనిచేసే ఒక కాలేజ్ ప్రొఫెసర్ కి లైఫ్ పార్ట్నర్ అరేంజ్ చేశాను. మీకు నేను ఇది కూడా చేయకూడదా? నా మొహం చూసి ఏదో అన్నారే. ఈ మొహమా? ప్రపంచ సుందరీమణులందరినీ ఒక్క చోట చేర్చినట్టుగా ఉంది ఈ ముఖం. మొట్టమొదటిసారి ఉద్యోగానికి వెళ్లేవాడు డైరెక్ట్ గా ఒక్కసారి ఈ ముఖాన్ని చూస్తే చాలు, ఏంటి సార్ పని ఓహో ఎదురొచ్చేస్తుంది. సార్ రేబాన్, యా, మీ మొహాన్ని పెట్టుకున్న తర్వాతే ఆ రేబాన్ కంపెనీకి పేరు పెరిగిపోయింది. కర్మరా, ఈ సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ అసహ్యంగా ఉంటారే. పక్క నుంచోగలరా? అలా నుంచునే అర్హత ఒకే ఒక వ్యక్తికి ఉంది. హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ లేడు? అవును. మీ ఇద్దరు కలిసి నుంచుంటే అసలు ఎవ్వరూ పోల్చుకోలేరు. సీన్ రివర్స్ అయింది. మీకేం కావాలో చెప్పండి. సార్, పొద్దున కారులో నన్ను పికప్ చేసుకుని కాలేజీలో డ్రాప్ చేసి సాయంకాలం అదే కారులో తిరిగి డ్రాప్ చేయాలి.
నా కార్ రిపేర్ అయితే ఉప్పెక్కించుకోండి. ఓకే. ఇంకేం కావాలి చెప్పండి. దమ్ము కొట్టాలి సార్. టేక్ ఇట్ మా. మీ ముందు నేను దమ్ము కొట్టాలా సార్? కొట్టనా సార్? కొట్టు. మీరు ప్రొఫెసర్, నేను స్టూడెంట్. ఎలా సార్? నేను నీకు బావని, నువ్వు నాకు బామ్మర్ది. ఫార్మాలిటీస్ ఎందుకు మధ్య? కొట్టు. ఓకే. ఊదన్నా. ఆహా ఊదన్నా. బ్యాక్ లో ఊదన్నా. ఓకే. నీ పక్కన కాకపోయినా నీ పాదరక్షణ పక్కనైనా నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యార్థ సిద్ధయే. సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడే నీతో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు వాడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చూసి నన్ను నేను మరచి చెప్పలేదు మూగబోయి నిలచి మనసులోన దాగి ఉన్న మాట తెలిసిందా నిన్ను చూసి నాలో నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్ళతోటి సైగ చేసి చెప్పలే తెలిసిందా కాటుకల్లె నేను కళ్ళ చేరుకుంటా కాటుకల్లె నేను కళ్ళ చేరుకుంటా పూల ఊల విరిసి నేను కురుల నల్లుకుంటా కళ్ళలోన కాటుకా కరిగిపోనంతా కురులలోన పువ్వులన్నీ వాడిపోనంతా నీ ప్రేమ హృదయమే పొందేనా తలి బొట్టు నీకునే కట్టేనా ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే దాండియా ఆటలు వాడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు
స్వర్గం భూలోకం. నా మనసు నీలో దాచి ఉంచినాను, ఆ మనసు క్షేమమేనా తెలుసుకుని నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను, నా కంటే నీ మనసే నా పంచ ప్రాణాలు. ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం. నా ప్రేమ నీవేలే, నా ప్రేమ నీవేలే. యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడు కరాటి, దాండియాలు ఒక రాత్రి. యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడు కరాటి, దాండియాలు ఒక రాత్రి. నీకు తోడు మేముంటాము నేస్తమా, జంతులేక ప్రేమించేది నేస్తమా. నీ వలన భూమిలో ప్రేమలు వర్ధిల్లాలి, నీ వలన భూమిలో ప్రేమలు వర్ధిల్లాలి. నీ వలన భూమిలో ప్రేమలు వర్ధిల్లాలి, నీ వలన భూమిలో ప్రేమలు వర్ధిల్లాలి. నీ వలన భూమిలో ప్రేమలు వర్ధిల్లాలి, నీ వలన భూమిలో ప్రేమలు వర్ధిల్లాలి. Let him go to hell, yaar. హాయ్. ఎంతసేపు వెయిట్ చేయను? ఎక్కడికి వెళ్ళారా? బ్లాక్ డ్రెస్, ఫ్రెంచ్ ఫ్లాట్, నీకు చాలా అందంగా ఉంది. రియలీ మీకు ఇష్టమని వేసుకొచ్చాను. చాట్ చేసినప్పుడు చెప్పారుగా. థ్యాంక్ యూ. ఎవరు థ్యాంక్స్ చెప్తున్నావు? కాదురా, ఏమిటంటే నేను చాట్ చేస్తున్నప్పుడు నాకు ఫ్రెంచ్ ఫ్లాట్, బ్లాక్ డ్రెస్ ఇష్టం అని చెప్పాను. నా కోసం ఈ ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకుంది. ఏ కహాని చెప్పకు. ఇప్పుడు నీకు నచ్చింది ఏమైనా ఉంటే చెప్పు, రేపు చేస్తుందా లేదా చూద్దాం. చెప్పండి, మీకేది ఇష్టమో అది చేస్తాను. ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా ఉంది, ఒక రోజా కూడా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా ఉంది, ఒక రోజా కూడా పెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. తను ఇప్పుడు తనలో పువ్వు పెట్టుకుని వచ్చింది అనుకో, నేను లవ్ చేస్తుంది అర్థం. అయ్యా తను వస్తుందిరా. మీరు చెప్పినట్టే
ఫ్రెంచ్ ఫ్లైట్ వేసుకుని రోజాపు పెట్టుకొచ్చాను. అర్థం చేసుకో. తను నేను లవ్ చేయట్లేదని, తను చేసేదంతా నీకోసమే చేస్తుందని తప్పుడు వాళ్ళని పెంచుకోకు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు, ఒక అమ్మాయి తన్నే లవ్ చేస్తుందని ఆశలు పెంచుకొని సీరియస్ గా లవ్ చేసేవాడు. ఒకరోజు చూస్తే తను ఇంకొన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. తర్వాతే ఉంది వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆ విధంగా నీ మనసులో అనవసరంగా ఊహించుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. తను మర్చిపోయి చదివి పాస్ అయ్యే దారి చూడు. దీనికెందుకు దిగులు పడతావు? బీఏ ప్రాక్టికల్ బాయ్. ముందు నువ్వు ఆ అమ్మాయికో లెటర్ రాయి. అదే ఇప్పుడే. సార్, లవ్ లెటర్ రాయడం? డోంట్ వరీ, నేనున్నానుగా. ఎక్కడి మ్యాచెస్ కాడు ఇంకా రాలేదు. నా సీఏలో కారు కూడా కొట్టేశాడు. కారు పోతే పోయింది. నా డయానా కోసం ఇది కూడా చేయలేనా? డయానా పేరు చెప్పి కారు కొట్టేశావు. ఇప్పుడు నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేశాను. పెద్ద కారు నర్మీన్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల బ్యూటిఫుల్ ఫ్లాట్ కొన్నాడు. ఇవాళ చాట్ చేసి ఆ ఫ్లాట్ నా పేరు మార్పించేస్తాను. అరే, ప్రపంచంలో ఇంటర్నెట్ మూలంగా సెటిల్ అయిన వాడివి నువ్వు ఒక్కడవే. మ్యాథేస్, నువ్వు లోపలికి రావే, నిన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాను. परदेसी परदेसी जाना नहीं. ఓ మై డార్లింగ్, నా కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? నీ కోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను డార్లింగ్. నిన్ను కొట్టకుండా మాత్రం వదిలిపెట్టను. సారీ, నిన్ను కట్టుకోకుండా వదిలిపెట్టను. హాయ్ డార్లింగ్. సారీ, నిన్ను కట్టుకోకుండా వదిలిపెట్టను. హాయ్ డార్లింగ్, నా బామ్మర్ది మ్యాథిస్ కి ఏమేమి ఇష్టమో నువ్వైనా చెప్పగలవా? ఏమిటి? అతనికి ఇదివరకే చాలా ఇచ్చారు కదా. అచ్చాలదు, వాడికి ఇవాళ పెద్ద విందిద్దాం అనుకుంటున్నాను. ఈ ముంబై మహానగరంలో ఏ హోటల్స్ లో వాడికి ఏ ఐటమ్స్ ఇష్టమో ఒక్క చెప్తావా? బాము ఇలా రారా. ఈ ముంబై మహానగరంలో పెద్ద హోటల్ ఏది? తాజ్ ఓబ్రాయ్ హాలిడే ఇన్. ఓకే పోరా. అతనికి ఓబ్రాయ్ హోటల్ డీప్ ఫ్రై చికెన్ అంటే బాగా ఇష్టం. ఓ ఓబ్రాయ్. నెక్స్ట్, ఈ హాలిడే ఉప్మా అంటే విరుచుకుపడి తింటాడు. ఉప్మా? ఇంకా చెప్పమ్మా. రాజ్కోర మండల్ తండూరి ఉంది కదా, అదంటే ఎంతో ఇష్టం. తందూరి? ఆడికి ఆల్రెడీ సీలో కారు ఒకటి కొనిచ్చాను. ఇప్పుడు ఇంకో పెద్ద కారు కొనిద్దాం అనుకుంటాను. వాడికి ఏ కారు అంటే ఇష్టం? అయ్యయ్యో, అప్పుడు ఈ కార్ పీటీకి వదిలేసి వేరే కారులో తిరుగుదాం. అతనికి ఇంపోర్టెడ్ బెంచ్ కార్ అంటే భలే ఇష్టం. బెంచ్ కార్ ఇచ్చేద్దాం. వాడికి తాగటం గీకటం ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అడిగి దొరుకుతున్నాం. ఫారిన్ సరుకు అడుగుతాం. అతను ఫారిన్ సరుకే తాగుతాడు. ఫారెన్ లో ఏ జాతి? పూనియక్ మార్టిల్ ఆన్ ద రాక్స్ తాగేసి అలాగే జాలీగా మీ బెంచ్ కార్ లో వెళ్ళి డిన్నర్ పూర్తి చేసి నర్మీన్ పాయింట్ లో 3 కోట్ల రూపాయల ప్లాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయితే ఎలా ఉంటుంది? ఆడికి బాగుంటుందేమో, నాకు బాగుండదురా. ఏంటి మర్యాద తగ్గుతోంది? ఆ 3 కోట్ల రూపాయల ప్లాట్ ఆ మాథిస్ పైన రిజిస్టర్ చేశారంటే నెక్స్ట్ డేనే మనం మ్యారేజ్ రిజిస్టర్ చేసుకుందాం. ఎరా, నేనేమన్నా ఎర్రోన్నా? నీ ముఖానికి ఫారెన్ పెంచి నేనంత తెక్కలు అనుకున్నావురా? అదడిగి ఇదడిగి నా ఆస్తి మొత్తం ఇదిగోరా ఓబ్రా చిల్లీ చికెన్, ఇదిగోరా హాలిడే ఇన్ బొట్టు, ఇదిగోరా తాజ్ తందూరి. రే కుత్తే, నీకు బెంచ్ కారు కావాలా? నువ్వు కారులో ఎక్కువరా. కారే నాకు ఉన్నది ఒకే ఒక్క ఫ్లాట్. ఆ ఫ్లాట్ కూడా అడుగుతావంటరా? దీంతో నువ్వు ఫ్లాట్ వే. అయ్యో, ప్రామిస్ చేశాను, ఎలాగైనా సరే ఖచ్చితంగా లవ్ లెటర్ రాసి తీరాలి. డాడీ, నువ్వే మాట్లాడుతూ ప్లీజ్. మొట్టమొదటిసారిగా నిన్ను కలుసుకున్నప్పుడు ప్లీజ్ చందమామ లాంటి నీ మోమ. అయ్యో, అంతా ఓల్డ్ స్టైల్ గా ఉంది. నన్ను ఒంటరిగా వదిలేమా, తెల్లారేలోగా నేను లవ్ లెటర్ డెలివరీ చేయాలి. బాగుందా? ఇందులో తప్పేముందమ్మా? మమ్మీకి ద్రోహం చేస్తారా డాడీ? అయ్యో, అలాంటిదే లేదమ్మా. నా స్టూడెంట్ ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అతని కోసం ఒక చిన్న లవ్ లెటర్. ఇది అంతకన్నా గౌరవం. మీరే స్టూడెంట్స్ అడుగుతారా? లేదమ్మా, చాలా మంచి కుర్రాడు, వెరీ డెడికేటెడ్, కాలేజీలో చదువులో నెంబర్ 1. అతను అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, వెరీ గుడ్ క్యారెక్టర్. నిజం చెప్తున్నాను, ఈ కుర్రాన్ని చేసుకోవడానికి ఆ అమ్మాయి పెట్టి పుట్టుండాలి. ఓకే డాడ్, ఆ అమ్మాయి ఇతను లవ్ చేస్తుందా? తెలీదే, కుర్రాడు మరీ దిగాలు పడిపోయాడు. అందుకని రేపొద్దున అమ్మాయిని మీట్ అయ్యేప్పుడు
మనసులో ఉన్నదంతా ఒక లవ్ లెటర్ లో రాసి ఆ అమ్మాయి చేతికి ఇమ్మన్నాను. ఎలా ఉంది మన ఐడియా? బాంబులా పేలుతుంది. ఏంటమ్మా బాంబు గిమ్మని భయపెడుతున్నావు? కావాలంటే చూడు, మన లెటర్ చూసి ఆ అమ్మాయికి లైఫ్ లో లవ్ చేయాలని ఉద్దేశం లేకపోయినా సరే కాళ్ళు పట్టుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది. అలా రాశాను. ప్రతిరోజు నేను వెంటాడుతూనే ఉన్నాను, కనీసం నీ శ్వాసనైనా పీల్చాలని. అది మనం రాశాం. నాట్ బ్యాడ్ డాడీ. నేను ఒకటి చెప్తాను. చెప్పు చెప్పు. నేను అనుక్షణం నీ కోసం పరితపిస్తున్నాను, నీ హృదయంలో స్థానం దొరకదా అని. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. దీనికైనా అమ్మాయి ఐ లవ్ యూ అని చెప్పి తీరాలి. నేను అనుక్షణం నీ కోసం పరితపిస్తున్నాను, నీ హృదయంలో స్థానం దొరకదా అని. ప్రతిరోజు నిన్ను వెంటాడుతూనే ఉన్నాను, కనీసం నీ శ్వాసనైనా పీల్చాలని. ప్రపంచంలోని అన్ని అద్దాల కన్నా నిన్ను అందంగా ప్రతిబింబించేలా చేసేవాణ్ణి నేనే. నిన్ను కళ్ళతో కలుసుకున్న నేను నేడు ఉత్తరంతో కలవాలని వస్తున్నాను. నైస్ లెటర్. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ రాజా. హాయ్, నా మనసు ఇందులో ఉంచాను. రేపొద్దున ఇదే స్టేషన్లో నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. మార్చ్. హీస్ స్పైసియన్. నా స్టార్ కి స్పైసియన్ బాగా మ్యాచ్ అవుతుంది. ఎలా ఉన్నావురా? నేను ఇక్కడ ఎంబీఏ చదువుతున్నాను. అలాగా? అడ్రస్ ఎవరా? 1 సెకండ్. ఇక్కడ బ్యాండ్రలో ఉంటున్నావా? రూమ్ కారా? ఓకేరా. అనుదినం నా రైలు పయనాన్ని అనుభూతిగా మలచేవాడా, నువ్వు నాకు తోడైతే ఈ రైలు పయనమే కాదు, నా జీవన పయనం కూడా మధురానుభూతిగా మారుతుంది. నువ్వు ఈ పుస్తకం తెరిస్తే పొంగిన నా మనసుని నీలో నింపుకుంటావని నా ఆశ. నీ సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూసే నీ ప్రేమ రోజా. నేను ఉత్తరం ఇచ్చిన సమాధానం రాలేదు. చదవలేదేమో. తప్పకుండా చదువుంటుంది. ఒకవేళ నేను తనకు నచ్చలేదనుకుంటాను.
నువ్వేనా అర్థం చేసుకో. తను నేను లవ్ చేయట్లేదని, తను చేసేదంతా నీకోసమే చేస్తుందని తప్పుడు ఊహల్ని పెంచుకోకు. నన్ను చూసేలా మొహం తిప్పుకుంటాడేంటి? ఒకవేళ నా ఉత్తరం చదవలేదా? అయ్యుండదు, తప్పకుండా చదివే ఉంటాడు. తనకి నేను నచ్చలేదనుకుంటాను. ఒక అమ్మాయికి ఫస్ట్ టైం లవ్ లెటర్ ఇచ్చి ఇవ్వగానే సమాధానం ఎదురు చూడటం చాలా తప్పు. మిస్టర్ గుప్తా ఫోన్ చేశారు. హియర్స్ టు యు కాల్ బ్యాక్. 1 minute. హలో 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 మిస్టర్ గుప్తా. హలో 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 కాంట్ హియర్ యూ. హలో నేనే. ఏంటి ఫోన్ లేదు? ఐ కాంట్ హియర్. హలో మిస్టర్ గుప్తా. సారీ ఐఎమ్ నాట్ ఏబుల్. కొంచెం ఫోన్ పెడతారా? ఎవరో ఇద్దరు ముసల్స్ అన్నస్లే క్రాస్ టాక్ లో డిస్టర్బ్ చేస్తున్నారు. మేడం ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. ప్లీజ్ పుట్ ద ఫోన్ డౌన్. సరే వదిలేవే, గొడవ పెట్టుకోకు. అవును లెటర్ పంపించు, ఏమైంది? లేదే, అతని దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు. నేను అతనికి నచ్చలేదనుకుంటాను. పర్వాలేదు, వాడే లాభం. ఎక్కడ చూసినా ప్రేమ గొడవలే. ఏమిటి సార్ మీరు అనేది? క్రాస్ టాక్ లో 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి ఎవరో అబ్బాయికి లవ్ లెటర్ రాసినట్టుంది. అతను సమాధానం రాయలేదేమో, టెన్షన్ అవుతోంది. ఎవరి అది? హలో, దిగులు పడకండి, త్వరలోనే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఓల్డ్ ఫెలో, ఆ సంగతి మాకు తెలుసు. ఫోన్ పెట్టే. నీకు మాత్రమే కాదు, లోకమంతా ఇదే ప్రాబ్లం. వింజుడు. ఏంటి, అతను నీకోసమే వస్తున్నాడు, నిన్నే చూస్తున్నాడు, నీకు ఇష్టమైన విధంగానే డ్రెస్ వేసుకుంటున్నాడు, అన్నీ నీకోసమే చేస్తున్నాడు అన్నవే. దెన్ వాట్స్ రాంగ్? నేనే అపార్థం చేసుకున్నాను. ఫోన్లో ఇంకొకళ్ళ మాటలు వినడం తప్పు సార్. తప్పో రైటో నీకు అర్థం కావటానికే వినమన్నాను. 2 అమ్మాయిలు లవ్ గురించి మాట్లాడుకుంటున్నారు, సరిగ్గా వినిపించలేదు. బట్ ఎనీవే, రాజాని నా మనసులో నుంచి చెరిపేయటం ఇట్స్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. రేపు ప్రేమికుల రోజు, ప్రేమను తెలియజేయటానికి సరైన రోజు. ఎగైన ఒక వ్యాలంటైన్ కార్డు మూలంగా నీ ప్రేమను తెలియజేయి. దిస్ టైమ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని, ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని, రాజా. ఐ లవ్ యు రాజా. ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న
విద్యార్థిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని నీ మనసు పలక పైన నా సంఖ్య చూసినప్పుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు ఇవి చెక్కిళ్ళ పూల పరవళ్ళ నిన్నటి దాకా నేనొక హల్లు నిన్ను వచ్చాక అక్షరమైతిని ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని డలి 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 మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమైపోయినా అలలాగవులే నీలి సంద్రాన వీడని బంధం విరహానికైనా దొరకని బంధం పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని డలి 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 ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని సారీ ఎన్ని రోజులని ఇలా కలలు కంటావు? ప్రేమించడం గొప్ప కాదు, అది చెప్పడానికి గుండె ధైర్యం కావాలి. నువ్వు ధైర్యంగా చెప్పు. నీ ప్రేమ సక్సెస్ అయితే నేను ఇంకో పెద్ద ట్రీట్ ఇస్తాను. నేనుండగా నువ్వు దేనికి దిగులు పడకు.
ఏంటి అలా చూస్తున్నావు? లేదు సార్, ఈ నిరుపేద కొన్ని సమయాల్లో ఆప్యాయత కోసం పరితపిస్తున్నప్పుడు ఒక తల్లి స్థానంలో ఉండి ఆప్యాయతను అందించారు. అదేవిధంగా చదువు కోసం పరితపిస్తున్నప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉండి నాకు విద్యను ప్రసాదించారు. ప్రేమించినప్పుడు ఒక ఆప్తమిత్రుల సలహాలిచ్చారు. డబ్బు డబ్బుతోనే చేరుతుంది అంటారు. మీరు మాత్రం ఏమిటి సార్ ఈ పేదవాణ్ణి చేరదీశారు? ఏ దిక్కు తోచక అయోమయ స్థితిలో అల్లాడిపోతున్న నన్ను ప్రేమతో సానుభూతితో ఆదరించి సహకరించే ఇంత మంచి మనసు మీకు మాత్రం ఎలా వచ్చింది సార్? ఒక పేదవాడి వేదన బాధ ఇంకో పేదవాడికే తెలుస్తుంది. ఈ ధనవంతుడి బాల్య జీవితం ఏ పేదవాడు అనుభవించిన అతి దారుణమైన దరిద్రంతో మొదలైంది. ఎందరో నిరుపేదలకు ఆశ్రయం ఇచ్చిన పుణ్యభూమి తారావి. నేను అక్కడే పుట్టి పెరిగాను. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను. ఆ రోజు గ్రహణం. ఈ జ్ఞానం బట్టినోడే అడిగెళ్ళాడు. ఆ మురికి వాళ్ళు నేను రోజు ఇంటి మీద కూర్చుని జీవితంలో పైకి రావాలని ఆలోచిస్తుండేవాడిని. గాలోడా, పొద్దుటాల నుంచి సాయంకాలం దాకా ఆ ఇంటి మీద కూర్చొని ఏం చేస్తున్నావురా నువ్వు? నీ వయసులో ఉన్నాళ్ళంతా శుభ్రంగా బడికెళ్ళి చదువుకోట్లా? తెలివి తక్కువ ముద్ద దిగా కిందకే. రే, అసలు వంశంలో ఎవరు బడికెళ్ళారా? ఆడ అమ్మాయి వెళ్ళలేదు, ఆడ అబ్బాయి వెళ్ళలేదు. ఆడినట్టుకు చదువులు సతాయిత్తబెట్రా నోరు ముసుకుని తినక. బడికెళ్తాడంట. నేనే పిల్లకి పాలు దాటానికి చిల్లర లేక సచ్చి సొన్నం అవుతున్నాను. అటు చూడమ్మా, అందరూ వెళ్తున్నారమ్మా, నేను వెళ్తానమ్మా. రే, చెప్తే ఏనువింట్రా? వాళ్ళ పిల్లలు చదువుతున్నారంటే వాళ్ళ బాబాయ్ సంపాదించుంటారు. మీ బాబాయ్ ఇచ్చెళ్ళాడ్రా? ఎందుకురా ఈ మొండి పట్టు? ఎక్కడ తెచ్చావు నీ మాటలు? నువ్వు సచ్చినా బాగుండేది. ఏంటే పిల్లాన్ని పట్టుకొని అట్టా కొడుతున్నావు? లేకపోతే మరేందక్క, వీళ్ళని పోషించడానికి నేను బడే కట్టాలి. ఎవరితో చెప్పుకోను. ఈయన తోటలు వచ్చడానికి బడికి పోతాడంట. బడికి చదివి ఎవరిని వదిలించడానికి? నా కాడ డబ్బేదక్క. చెప్తున్నానని తప్పుగా అనుకోమాక. మాట్లాడకుండా పస్తాన్ని అతికిచ్చావంటే వారానికి 50 వస్తాయి. దాని పాలు ఖర్చుకొచ్చినట్టు అవుద్ది, ఈడు బడికి పంపినట్టు అవుద్ది. కన్నబిడ్డను అడుక్కోవడానికి ఇతనందుకు బాధగా ఉందా? కడుపు నిండా వాళ్ళకు పూట తిండి బిడ్డ కూడా మనకు ఆడ శక్తి లేదు. మనకెందుకు అడ్డుకోలే అభిమానం? పిల్లని నాకు ఇచ్చి అడ్వాన్స్ తీసుకుని ఇంటి బడికి పంపు. ఆడ అమ్మాయి వెళ్ళలేదు, ఆడ అబ్బాయి వెళ్ళలేదు. ఆడినట్టుకు చదువులు సతాయిత్తబెట్రా. कुछ भी देना बाबा, बच्चा गुस्सा है बाबा। बच्चा गुस्सा है बाबा, बच्चे को पैसा देना बाबा, दूध पिलके फटाफट ले जा। బిడ్డ చాలా సేపటి నుంచి ఏడుతుంది, పాల్గొంటాను, డబ్బులు ఇయ్యమ్మా. ఆహా, ఏడవని అది ఏడితేనే డబ్బులు. ఏడిసినప్పుడల్లా పాలిచ్చి దాన్ని పాడితేమాక. ఆ తర్వాత నువ్వు అడుకొచ్చిన డబ్బా దాన్ని పాలు ఖర్చు చాలదు. ఎలా అడుక్కోవడానికి నా బిడ్డను తీసుకుపోయి చంపేశారు కదమ్మా. చూడరా, చూడు, నీ చదువు కోసం నీ చెల్లెలు చచ్చిపోయిందిరా. మా అమ్మ ఎప్పుడు గ్రహణం పట్టినోడా అన్నని తిట్టేది. చివరికి ఆ గ్రహణం పట్టిన రోజునే నా చదువు కోసం నా ఒక్కగానొక్క చెల్లెల్ని పోగొట్టుకున్నాను.
నా చెల్లెలు చనిపోయిన కొన్నాళ్లకే నా తల్లి కూడా చచ్చిపోయింది. చిన్న వయసులోనే అనాథనైన నేను పేదవాళ్లకు అందనంత దూరంలో ఉన్న చదువుని ఎలాగైనా అందుకోవాలన్న ఆశతో ఈ ముంబై వీధుల్లో తిరిగాను. నువ్వే బెంచ్ మీద పడుకున్నావో అదే బెంచ్ నాకు ఆశ్రయాన్నిచ్చింది. ఈ రోజుకి నేను అప్పుడప్పుడు నేను పడుకున్న చోటికి వస్తూ ఉంటాను. నేను విసిరివేయబడ్డ అదే రోడ్లో అదే బెంచిలోనూ పడుకోవటం చూశాను. నేను పడ్డ కష్టాలు ఎవరూ పడకూడదు. అందుకే నీకు నా కాలేజీలో సీట్ ఇచ్చాను. పేదవాళ్ళందరికీ అందరి చదువుని అందుబాటులో ఉంచాలనే ఎన్నో స్కూల్స్ కాలేజెస్ కట్టాను. పిల్లల్ని కన్నా నా తండ్రికి పోషించే శక్తి లేదు. పేదరికం, ఏ పేదరికం నేను అనుభవించానో ఆ పేదరికం నా పిల్లలు అనుభవించకూడదన్న ఉద్దేశం, ఆ ఆశే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇవాళ నా కూతురు కొన్ని కోట్ల రూపాయలకి అధిపతి. పుట్టినప్పటి నుంచి దాని మొహంలో నవ్వే చూశాను. అలాగే మెట్టినింట్లో కూడా చివరిదాకా నవ్వుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఇండియాలోని గొప్ప ధనవంతుల ఇంటి కోటను చేయాలని ఆశపడ్డాను. అది నెరవేరింది. ఇటువంటి తండ్రిని పొందినందుకు మీ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు సార్. మీరు ఆశించిన విధంగానే మీ అమ్మాయికి ఆ కోటీశ్వర్ల సంబంధం కుదిరింది. ఈ వివాహానికి నా వంతు కూడా ఉండాలి సార్. అంతకన్నా నేను చేయగలిగింది ఏముంది సార్? మీ అమ్మాయి వివాహానికి చేదోడు వాదోడుగా ఉండి నేను అన్ని పనులు చేస్తాను. మీ సంతోషాన్ని నాకు పంచండి సార్. షూర్. స్టేషన్ వచ్చింది. నీ ప్రేమను చెప్పి గుడ్ న్యూస్ తరా. నేనే నీ పెళ్లి జరిపించి ముందు నీ సంతోషంలో భాగం పంచుకుంటాను. గో హెడ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రోజా, ఎవరిని ఎత్తుతున్నావు? మీరెక్కడికి? हेलो रामचंद्र। हेलो तलवार। तुम्हारे जैसा बड़ा आदमी रेलवे स्टेशन में? कितने साल हो गए? स्टिल यू आर वर्किंग इन रेलवे? हाँ भाई, हमें दूसरा कोई काम भी तो नहीं आता ना। शी इज माई डॉटर रोजा। ఇలా వచ్చారండి డాడీ? ఏం లేదమ్మా, ఓ ఫ్రెండ్ డ్రాప్ చేద్దామని వచ్చాను. అలాగే నువ్వు వచ్చే టైం అయింది కదా అని పికప్ చేసుకెళ్దామని వచ్చాను. కभी कभी गराज है यार। ओके जरूर आऊंगा। रामा వెళ్దాం। బాయ్ అంకుల్। ओके बाय। సార్ ట్రైన్ ట్రైన్ అన్నారు, ట్రైనే సార్। ఇదరే ట్రైన్। సరే సార్, సరే మేడం, సరే బయటికి
రోజా రామచంద్ర గారి కూతురని నాకు ఆ రోజే తెలిసింది. రాజా, నిజంగా నీకు వచ్చినటువంటి కష్టం ఇంకెవరికి రాకూడదు. Got it. రోజా, What, Dad? ఇతను ఎవరో తెలుసా? యా బాగా తెలుసు. గుప్తా గారి సన్. ఇండియాలో ఉన్న గొప్ప ధనవంతుల్లో ఒకరు. మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ గోల్ఫ్ ప్లేయర్. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నేషనల్ లెవెల్ ప్లేయర్ అవుతాడు. అతనికి ఎంతమంది ఫ్యాన్స్ తెలుసా? ఎస్పెషలీ గర్ల్స్. అతనికి ఎంతమంది అయినా ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ అతనికి ఇష్టమైంది ఒకే ఒక అమ్మాయి. అది ఎవరో తెలుసా? నువ్వే. ఒకరోజు గుప్తా గారు నాకు ఫోన్ చేశారు. మా అబ్బాయి మీ అమ్మాయి రోజాని పెళ్లి చేసుకోవాలంటున్నాడు, మీ ఉద్దేశం ఏమిటని అడిగాడు. నా కూతుర్ని చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తు ఉన్న చోట ఇవ్వటమే నా లక్ష్యం. ఒప్పుకున్నాను. డియర్ రాజా, మనం గాలిని ఎప్పుడూ శ్వాసిస్తూనే ఉంటాం, కానీ ఆ గాలి తనువుని తాకినప్పుడే పులకిస్తాం. అలాగే కలలు కనడం కూడా తెలియని నా మనసుకి మీ పరిచయంతోనే పులకింత తెలిసింది. మీ పుస్తకంలో నేను రాసిన ఉత్తరాన్ని మీరు చదివేరనుకుంటాను. మౌనం అర్ధాంగీకారం అంటారు. మీ కనుపాపల కదలికలు నా నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. మీరు నన్ను ప్రేమిస్తున్నారని. మీ సమాధానం నా జీవితానికి ఒక గొప్ప మలుపు. మా డాడీ నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. నేను మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఐ లవ్ యూ, మీ రోజు. సార్, ఇదేమిటి సార్? రోజాని గుప్తా గారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానని నేను వారికి మాట ఇచ్చాను. ఎంత పెద్ద మనిషి గుప్తా. తను 2 రోజులు టైం అడిగింది. ఒకవేళ రోజా తనకి పెళ్లి ఇష్టం లేదని చెప్తే నేను వారి మొహాన్ని ఎలా చూడను? దిగులు పడకండి సార్, తప్పకుండా మీ అమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది. నువ్వన్నట్టు అదే జరిగితే నా పరువు నిలబడుతుంది. రోజా రామచంద్రరావు గారు అమ్మాయి అని తెలిసిన తర్వాత అలాంటి మనిషికి ద్రోహం చేయకూడదనిపించింది. దేవుళ్ళ ఆదుకున్న మహానుభావుడికి నేను చేయగలిగిందిలా ఒక్కటే, ఒక చిన్న త్యాగం. నా ప్రేమను మర్చిపోవాలనుకున్నాను. రోజాకి నేను ప్రేమించడం లేదని తెలిస్తే తప్పకుండా తన పెళ్లికి ఒప్పుకుంటుంది. అందుకే తను ప్రేమించడం లేదని ఈమెయిల్ పంపాను. హాయ్ రోజా, మీరిచ్చిన ఈమెయిల్ చదివాను. నేను మీతో చాట్ చేయడాన్ని, మన రైలు పరిచయాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమించినట్టయితే నా పుస్తకంలో మీరు రాసిన ఉత్తరం చదివిన వెంటనే మీకు నచ్చేలా సమాధానం ఇచ్చుండేవాడిని. సో నేను మిమ్మల్ని ప్రేమించలేదని అర్థం. నేను ఇక్కడికి వచ్చింది చదువు కోసం, ప్రేమ కోసం కాదు. ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్ యూ నౌ, నేను మిమ్మల్ని ప్రేమించలేదు, ప్రేమించనుకోండి. మీకోసం నేను రైల్వే స్టేషన్ రాలేదు. ఇక నేను అపార్థం చేసుకోవడం మాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, బాయ్. రాజా, ఇందా. సార్, ముందు నోరు. నా కూతురు పెళ్లి ఒప్పుకుంది. నాకు మగ పిల్లలు లేరు.
నువ్వే కొడుకులా దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలి. మనసులోని ప్రేమ నీకు చెప్పలేదు, చెప్పబోనంతలో నా పెదవి మెదలలేదు. ఆదుకున్న దైవం ఆశ తీర్చని ఆశీసులు అందిస్తున్నా కంట నీరుతో. నా కనుల నిండుగా నీ రూపం నిన్ను తలచుకొనడమే నా ధ్యేయం. నా కనుల నిండుగా నీ రూపం నిన్ను తలచుకొనడమే నా ధ్యేయం. నీ ఆనందమే నా సంతోషం, నా ప్రేమే ధన్యం. కలకాలం వర్ధిల్లు వర్ధిల్లు కలకాలం. नमस्ते. आइए आइए.
రాజా మగ పెళ్లి వాళ్ళంతా వచ్చారు, మండపం ఇంకా రెడీ కాలేదు. ఒక్క నిమిషం రెడీ చేస్తాను సార్. రవి, పెళ్లి కొడుకు నార్త్ ఇండియన్, పెళ్లి కూతురేమో సౌత్ ఇండియన్. పెళ్లి నార్త్ ఇండియన్ స్టైలా సౌత్ ఇండియన్ స్టైలా? తెలవాదు, షాదీ చూస్తే గానీ తెలవాదు. కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి కారు మబ్బు కురులలోన మొగలి పూలు పేర్చి కలువ కళ్ళకేమో కాటుకను తీర్చి కారు మబ్బు కురులలోన మొగలి పూలు పేర్చి విలువ కట్టలేని మనులు ఎన్ను దాల్చి హంసలాగ వేదికకొచ్చే చంద్రబింబవదనం మేర తాళం రోగగా వధువునకు తాళిబొట్టు కట్టెలే పెళ్లి కొడుకు ఈ పేద హృదయమే దీవించకూల జల్లే కురేలు వర్ధిల్లు కలకాలం. రాజా, ఏమిటి రాజా ఇది? చేతిలో బరువు పెట్టును ఆలోచిస్తున్నావా? దీన్ని నీ తీసుకొచ్చావు? లేదు సార్, మీరు ముంబైలో పుట్టి పెరుగుండొచ్చు, కానీ తెలుగువారు నార్త్ ఇండియన్ స్టైల్లో మీరు పెళ్లి ఎలా జరిపించినప్పటికీ మన తెలుగు సంప్రదాయం ప్రకారం కాళ్లకు పారాణి పెట్టి నుదుట భాషికం కట్టి గౌరీ పూజ చేయించి అరుంధతిని చూపించి పెద్దలు ఆశీర్వదించాలి సార్. ఆ విధంగా చేస్తే వాళ్ళ జీవితం సుఖంగా ఉంటుందని శాస్త్రం సార్. నా కూతురు సుఖం గురించి నాకన్నా నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు. క్షణం విశ్రాంతి లేకుండా రేపు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేసి పెట్టావు. నా కొడుకులేని లోటు తెచ్చావు. నేను మన రాజేష్ బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్నాను, నువ్వు వస్తావా? లేదు సార్, మీరు వెళ్ళండి. మీ రూమ్కి వెళ్ళి షర్ట్ మార్చుకుని ఉదయాన్నే వస్తాను. క్రిస్మస్ అంటే గోవా తెక్కున్నాడు. హాయ్ హాయ్, నువ్వు గోవా రావడం మిస్ చేసావురా. అరే ఇన్విటేషన్ రా. సూపర్ ఇన్విటేషన్. వావ్ వావ్. మన రోజన ఏంట్రా ఇది? ఎవరా ఈ రాజేష్? చెప్పరా, నీ పేరుండాల్సిన చోట. రే ఆగరా, నేను ఒక్క వారం గోవా వెళ్ళి వచ్చేలోగా ఏదేదో జరిగింది. రోజా రోజాని ప్రాణాలు ఇస్తావే, తనకి ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుందిరా? రోజు తిరిగి మాట్లాడవేరా? రే ఒక్క రోజైనా రూమ్ లో మమ్మల్ని ప్రశాంతంగా పడుకొని ఇచ్చావా? రోజా రోజాని పలవరిస్తూ పక్కన రోజా తొట్టిని పెట్టి, రే రోజా నిన్ను ప్రేమించింది నిజం, కానీ నువ్వేదో తప్పు చేస్తుంటావు. చెప్పు, చెప్పరా, ఏం తప్పు చేస్తావురా? చెప్పు. ఎస్, నేనే తప్పు చేశాను. పేదవాడిగా పుట్టడమే తప్పు. పేదవాడిగా పుట్టడమే కాకుండా చదువుకోవాల్సిన చూడు, అది నా తప్పు. పెద్ద పెద్ద జడ్జిల పిల్లలు, మంత్రుల పిల్లలు, కోటీశ్వరులు చదివే చోట నేను చదవాలనుకున్నాను చూడు, అది ఇంకో తప్పు. వాడెవరు? ఎక్స్ మినిస్టర్ కొడుకు. వీడెవరు? గవర్నర్ కొడుకు. నువ్వెవరు? పెద్ద బిజినెస్ మైండెడ్ కొడుకువి. నేనెవరు? ఒక పూట తిండికి లాటరీ కొట్టే నిరుపేద కొడుకుని. మీలాంటి శ్రీమంతుల పిల్లలందరూ చదివే చోట నేను ఎలా చేరానో మీకు తెలుసా? బికాస్ ఆఫ్ ది గ్రేట్ మ్యాన్ రామచంద్ర. వారు పెట్టిన భిక్ష. అటువంటి వారికి నేను ద్రోహం చేయగలనా? కానీ రోజా వారు కూతురేనని నాకు తెలియదు. రా మ్యాథ్యూస్, రారా.
ఇలా చూడు, ఈ పిల్లలు పేదవాళ్ళుగా పుట్టడం వాళ్ళు చేసిన పాపం కాదు. వాళ్ళు అలా పుట్టడం వాళ్ళ తండ్రులు చేసిన తప్పు. దీనికి రాజకీయ నాయకుల కారణం కాదు, వాళ్ళ తండ్రులే కారణం. తన కడుపే నింపుకోలేని వాళ్ళు తనకని పిల్లల్ని కనాలనుకోవడం మహా పెద్ద తప్పు. ఏ తండ్రి అయినా తన పిల్లలు సుఖంగా ఉండాలని ఆశించడం సహజం. కానీ ఆ పిల్లలు సుఖంగా లేరే. ఎందుకంటే ఇంతవరకు ఏ తండ్రి తన ఆశించిన సాధించలేకపోయాడు. అలాగే అనుకున్న సాధించిన వాళ్ళు కూడా చాలా కొద్దిమంది. వారిలో ఒకరు రామచంద్ర. ఇటువంటి తండ్రిలే ఉంటే దేశంలో ఆకలి పేదరికం రెండూ ఉండవు. అటువంటి మంచి మనిషి కన్నా కళల్ని ఎలా చెదరగొట్టమంటావరా? రే, నేను ప్రేమించేది వాళ్ళ అమ్మాయిని తెలియక నాతో కూర్చుని ప్రేమలేఖలు కూడా రాశారా? నువ్వు కూడా చేయలేదురా పని. ప్రేమలో నీ ఓడిపోయినా నాకు దిగులేదు. అటువంటి తండ్రి కళలు ఫలించాలి. అందుకు ప్రేమనేమిటి, నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి నా సిద్ధమే. తనకి పెళ్లి జరిగి తీరాలి. అప్పుడే నా ప్రేమ గెలిచినట్టు. నేను తను ప్రేమించింది నిజం రా. నేను చచ్చేంత వరకు తన నా మనసులోనే ఉంటుంది. వస్తాను రా. నా ప్రేమ నా ఫ్రెండ్స్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. నేను పొద్దున్నే వస్తానని ఆయన అనుకుంటారు. నేను అబద్ధం చెప్పి ఊరికి వెళ్తున్నానని ఆయనకి తెలీదు. నేను కోరుకునేదల్లా రోజా సంతోషంగా ఉండటమే. తెల్లవారితే తన వివాహం. తన జ్ఞాపకాలతో నా దగ్గరుంది ఈ రోజా చెట్టొక్కటే. రాజా, నేను ఇంతవరకు ఎప్పుడు కంటతడి పెట్టి తెలియదు. ఎందుకంటే నాకు ఏడవడం ఉంటే నచ్చదు. నువ్వు నన్నే ఏడిపించావు. ఇదే నువ్వు ఉన్న పరిస్థితిలో మరెవరన్నా అయితే స్వార్థంతో తన సుఖాన్ని చూసుకునేవాడు. కానీ నువ్వు ఇంకోళ్ళ సంతోషం కోసం నీ ప్రేమనే త్యాగం చేశావు. యు ఆర్ గ్రేట్. త్యాగం చేయడంలో కూడా ఒక సంతోషం ఉంది కదా, అది నాకు ఇప్పుడే అర్థమైంది. కానీ ఒక సంగతి తెలుసా, ఒకవేళ ప్రేమ సక్సెస్ అయిందనుకో, అది ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టేంత వరకు ఉండి తర్వాత తరిగిపోయే అవకాశం ఉంది. కానీ అదే ప్రేమలో ఓడిపోవడం జరిగితే ఆ మనిషి సత్యంత వరకు అది మనసులో సజీవంగా ఉంటుంది. నువ్వు ప్రేమలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ మనిషిగా గెలిచావు. నా వరకు నేను చెప్పిందే చేస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ ఫాల్ ఇన్ లవ్. ఒకవేళ లవ్ చేసినా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే సగటు ఆడపిల్లలా నేను మాత్రం అటువంటి పని చేయను. నువ్వు అనుకునే విధంగా సగటు ఆడపిల్లని నేను కాదే. అందరూ కాసేపు అలా బయటకు వెళ్తారా ప్లీజ్? అందరూ ప్రేమించవచ్చు, కానీ అందరూ ప్రేమలో ఫలించకపోవచ్చు. సపోజ్ నువ్వు ఒకరిని ప్రేమించి అది నీకు దక్కకపోయినా, లేక అతనికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా అతని కోసం నీ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడతావు చూడు, అదేనే నిజమైన ప్రేమ. రాజా, నా ట్రైన్ బయలుదేరిపోతుంది. సారీ, నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాలి. జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం, కానీ కొన్ని ప్రయాణాలని, కొందరు మనుషుల్ని చచ్చేంతవరకు మర్చిపోలేం. ఇవాళ న్యూ ఇయర్స్ డే. ఒక మంచి ఫ్రెండ్ని కలుసుకున్నాను అన్న సంతోషంతో నేను ఊరికి వెళ్తున్నాను. రాజా, నీ ట్రైన్ కూడా వస్తున్నట్టుంది. దిస్ ఈజ్ మై విజిటింగ్ కార్డ్. జీవితంలో నీ సుఖ దుఃఖాలు పంచుకోవడానికి యాజ్ ఏ బ్రదర్ నేనున్నాను. నేను రాజా, థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాను.
ప్లీజ్ కిందకి దిగు. రాజా, ప్రేమ అన్న మాటకి నిజమైన నిర్వచనం నువ్వే. ఒక మంచి తండ్రి బాధ్యత కేవలం పిల్లలకి ఆస్తిపాస్తులు సమకూర్చడమే కాదు, వాళ్ళ మనసుకు ఏది ఇష్టమో తెలుసుకుని న్యాయమైన వాళ్ళ కోరికలు నెరవేర్చడమే ఓ మంచి తండ్రి బాధ్యత. తెలుసో తెలియకో మీ ప్రేమకి నేను కారణమయ్యాను. నేను సంపాదించిన ఆస్తి అంతస్తులో కలిగిన సంతోషం నిన్ను నా కూతుర్ని కలపడంలో కలుగుతుందనుకుంటున్నాను. నువ్వు నిజంగా నాకు రుణపడి ఉన్నాను అనుకుంటే నాతో పాటు వచ్చి రోజాతో ఐ లవ్ యూ అని చెప్పు. ప్లీజ్ కిందకి దిగు. माला डालने का समय बीतता जा रहा है। वरमाला इनके हाथ में दीजिए। रोजा 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 నిన్ను చూసి నేను మరచిపోయి తిరిగి వచ్చా నిన్ను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే రోజా 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 ఐ లవ్ యూ రోజా 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 నన్ను చూడు రోజా నన్ను చూడు రోజా. నువ్వు నన్ను ప్రేమించానని చెప్పినప్పుడు నేను నిన్ను ప్రేమించలేదు, అబద్ధమాడాను. నన్ను క్షమించు రోజా, నన్ను క్షమించు రోజా. ఐ లవ్ యూ రోజా, ఐ లవ్ యూ రోజా రోజా. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. జీవితంలో నీ సుఖ దుఃఖాలు పంచుకోవడానికి యాజ్ ఏ బ్రదర్ నేనున్నాను. గౌరవనీయులైన శ్రీ మాధవరావు గారికి జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తాం. కొన్ని ప్రయాణాలను, కొంతమంది మనుషులను మర్చిపోలేం. అటువంటి వారిలో మీరు ఒకరు. నా సుఖ దుఃఖాలను మీతో పంచుకోవాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను. 1999 జనవరి 1వ తేదీ నా జీవితంలో మర్చిపోలేని రోజు. మీరు వెళ్ళిన తరువాత నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైలుకి పచ్చజెండా చూపించడానికి ముందే రోజా తండ్రి గారు మా ప్రేమకు పచ్చజెండా చూపించారు. వచ్చే ఫిబ్రవరి 14వ తారీఖున ప్రేమికుల రోజు నాడు మా వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. మీరు తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఇట్లా మీ అభిమానాన్ని ఆకాంక్షించే రాజా.